హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మస్తు రోజులైంది కదా వీడియోస్ పోస్ట్ చేయక. ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోయింది. 2 మంత్స్ లో డిసెంబర్ మంత్ అంతా మా తమ్ముడి పెళ్లి బిజీలో ఉండే. జనవరిలో నాకు కొంచెం హెల్త్ సిక్ అయిపోయి వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే వీకెండ్ ట్రిప్ టు నంది హిల్స్ సన్సెట్ వ్యూ. పక్కనే ఉన్న రెస్టారెంట్ లో హైదరాబాద్ బిర్యానీ తింటున్నాను, చాలా టేస్టీగా ఉంది. మేము లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోదాము అనుకున్నాము. సో లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యేసరికి 2:30 అయింది. బట్ చాలా ట్రాఫిక్ ఉంది, వీకెండ్ కదా. బెంగళూరులో అసలే ట్రాఫిక్ ఎక్కువ, వీకెండ్ లో చాలా ఇంకా ఎక్కువగా ఉంటుంది. మా ఇంటి నుంచి నంది హిల్స్ కి 2 అవర్స్ జర్నీ. సో మేము 2:30కి స్టార్ట్ అయిపోయాము. చాలా ట్రాఫిక్ ఉంది, బట్ కొద్దిసేపు తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది. చూడండి, రోడ్ పక్కన పింక్ బ్లాసమ్ ట్రీస్ తో రోడ్ అయితే ఆసమ్ ఉంది. అసలు ఇక్కడ బెంగళూరులో క్లైమేట్ చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్ గా. మేము బెంగళూరుకి వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ లో ఎప్పుడు నంది హిల్స్ కి వెళ్దాం అనుకున్నా కూడా అసలు ఎందుకో ఫెయిల్ అయ్యేది. సో ఈరోజు ఎలాగైనా అట్లీస్ట్ సన్సెట్ వ్యూ కైనా వెళ్ళాలి అని అనుకుని స్టార్ట్ అయిపోయాము. రోడ్ వ్యూ అయితే చాలా బాగుంది, గ్రీన్ ట్రీస్ తో అసలు ఎంత బాగుందో చూడండి. నాకైతే చాలా నచ్చింది. డ్రైవ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన. డ్రైవ్ అయితే చాలా బాగుంది, నేనైతే చాలా ఎంజాయ్ చేసిన. అసలు 2 ఇయర్స్ నుంచి నేను నంది హిల్స్ కి వెళ్ళి ఆ క్లౌడ్స్ చూడాలని ఎప్పటి నుంచో వెయిటింగ్. సో చాలా ఎక్సైటింగ్ గా ఉంది. జర్నీ అయితే చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాము. ఇది పైకి వెళ్ళే రూట్. పైకి వెళ్తుంటే హిల్ పైకి కదా, సేమ్ ఎగ్జాక్ట్లీ నాకు తిరుపతి కొండ ఎక్కుతున్న ఫీలింగ్ వచ్చింది. చాలా షార్ప్ హెయిర్ పిన్ కర్వ్స్ ఉన్నాయి, చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. సో రీచ్ అయ్యాము. రీచ్ అయ్యేసరికి అసలు క్రౌడ్ లేదు. క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది కంపేర్ టు మనకి యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో చూపించినట్టుగా చాలా క్రౌడ్ ఉంటుందని విన్నాను. సన్ రైజ్ కి అయితే క్రౌడ్ ఉంటుందేమో, సన్సెట్ కి అయితే అసలు క్రౌడ్ అంతగా లేదు నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా. బట్ ఓకే, క్రౌడ్ లేకుంటేనే చాలా బాగుంటుంది. సో టికెట్ తీసేసుకొని మేము ఎంటర్ అయ్యాము. ఇక్కడ పైకి వెళ్ళడానికి, సన్సెట్ వ్యూ పాయింట్ కి వెళ్ళడానికి స్టేట్స్ నుంచి వెళ్ళొచ్చు, లేదంటే బస్ లో కూడా వెళ్ళొచ్చు. సో స్టేట్స్ ఎక్కే ఓపిక లేక నేను బస్ లో వెళ్ళాము. వ్యూ పాయింట్ కి అయితే వచ్చేసాను. సో ఇది యాక్చువల్ గా సన్సెట్ వ్యూ పాయింట్ కాదు, ఇది ఒక వ్యూ పాయింట్ అన్నమాట. సో చాలా బాగుంది, చాలా పైకి కదా హిల్ పైన. అసలు కూల్ బ్రీజ్ తో చాలా బాగా అనిపించింది వ్యూ అయితే. సో ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్స్ అన్ని చూస్తున్నాము వన్ బై వన్. అన్ని టెంపుల్స్ చూసేసి, అంటే టెంపుల్స్ దర్శనం చేసేసుకొని ఫైనల్ గా లాస్ట్ లో సన్సెట్ వ్యూ పాయింట్ కి వెళ్దామని అనుకున్నాము. సో ఎందుకంటే మాకు చాలా టైం ఉంది. సో ప్రశాంతంగా అన్ని చూసేసాము. టెంపుల్స్ చూసేసి ఫైనల్ గా మేము సన్సెట్ వ్యూ పాయింట్ కి రీచ్ అయ్యాము. చూడండి బ్యాక్గ్రౌండ్ లో అసలు ఎంత బాగుందో వ్యూ, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. కూల్ బ్రీజ్ అండ్ క్లైమేట్ కూడా అసలు చాలా బాగుంది. బట్ ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో చూపించినట్టుగా క్లౌడ్స్ అయితే లేదు, బట్ ఫాగీ లాగా అనిపించింది. నాకైతే చాలా నచ్చింది, చాలా ఎంజాయ్ చేసిన నేనైతే. బెంగళూరులో ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఈ ప్లేస్ ఒక్కసారైనా విజిట్ చేయాలి. ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని విజిట్ చేయాలి. ఇక్కడ అసలు గూగుల్లో కానీ, యూట్యూబ్ లో కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు నంది హిల్స్ గురించి. పైన నంది హిల్స్ లో పైన రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి, ముందే బుక్ చేసుకోవాలి. మేము వెళ్ళి కనుక్కుంటే ఆల్రెడీ ఫుల్ అయిపోయాయి అని చెప్పారు. ఆ, చూడండి ఎంత బాగుందో. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్న వ్యూ అంతా, ఎక్స్ప్లోర్ చేస్తున్నా అసలు ఎక్కడి నుంచి ఎక్కడ అనేది. మా చాకీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. చూడండి, ఇంకా సన్సెట్ కి చాలా టైం ఉంది కదా. సో ఫుల్ గా వీడియోస్, ఫొటోస్, బాగా టైం ఉంది కదా. అసలు మేము మస్తు ఫొటోస్ దిగినాం. ఫొటోస్ షూట్ కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. చాలా బాగా వచ్చాయి ఫొటోస్, ఫుల్ గా ఫొటోస్ దిగినాము. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా ఉంది, కొంతమంది పారాగ్లైడింగ్ కూడా చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. అసలు వ్యూ అయితే అవసరం ఉంది. నాకు ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే క్రౌడ్ లేదు. సో నేను బాగా ఎంజాయ్ చేశాను. క్రౌడ్ ఉంటే అసలు అందరూ ఉంటారు కదా, సో అంతగా
ఎంజాయ్ చేసినట్టు అనిపించదు. ఫొటోస్కైనా బ్యాక్గ్రౌండ్లో అందరూ వస్తుంటారు. సన్సెట్ అవుతుంది, కొంచెం సన్సెట్ అవుతుంటే డార్క్ అవుతుంది. సన్సెట్ వ్యూ అయితే మస్తు ఉండే అసలు. నాకైతే మస్తు అనిపించింది. సన్సెట్ అవుతుండే కూడా అది వ్యూ అంతా ఫాగీ లాగా అనిపిస్తుంది, బట్ క్లౌడ్స్ అయితే కనిపించలేదు. మేబీ నేను వచ్చిన టైం రాంగ్ టైం ఏమో. వింటర్ లో వెళ్ళాలి, వింటర్ లో వెళ్తే కంపల్సరీగా క్లౌడ్స్ కనిపిస్తాయి. సన్సెట్ వ్యూ అయితే నాకు మస్తు నచ్చింది. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీగా సన్ రైజ్ కి కరెక్ట్ టైంలో ప్లాన్ చేయాలని అనుకున్నాము. అక్కడ స్పాట్ చూసిన తర్వాత అసలు ఇది మిస్ చేయొద్దు, నెక్స్ట్ టైం కంపల్సరీగా సన్ రైజ్ కి కరెక్ట్ సీజన్ లో వెళ్ళాలి అని. నేను ఇక్కడ ఏదో ట్రై చేస్తున్నాను రీల్స్ కోసం, బట్ కిందంతా అన్ఈవెన్ గా ఉంది కదా, కింద పడతారేమో అని భయమైంది. సో ఏదేదో ట్రై చేస్తున్నాను, సన్ని ఇలా చేతిలో పట్టుకొని ఫోటో దిగేలాగా. సో ఇదండి వీకెండ్ బ్లాగ్, నంది హిల్స్ ట్రిప్ సన్సెట్ వ్యూ. ఎలా ఉంది? మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ టు శృతి వ్లాగ్స్. బాయ్ గైస్.